ఇవి చేయడం గాని చేస్తూ ఉన్నారు. సరే. ఓకే. సో, అయితే మనం చూడవలసిందేంటంటే నాటుకోళ్ళు దొరికితే తప్పకుండా అవి తీసుకోండి. లేకపోతే మీకు నేచురల్‌గా, ఆర్గానిక్‌గా ఫార్మ్ చేసిన ఇవి దొరికితే గనక తప్పకుండా తీసుకోండి. దేర్ ఈస్ నో దానికి అంటే దాని అంటే ఆరోగ్య పరంగా మనం చూసినట్టయితే యాహ్! దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దట్ మీట్ ఈస్ డెఫినైట్‌లీ బెటర్. కానీ ఒకవేళ మీకు ఏది దొరకకపోతే గనక ఏది అంటే ఒకవేళ అటువంటి మీకు యాక్సెస్ లేకపోతే ఈవెన్ బ్రాయిలర్ చికెన్ తీసుకున్నా అంటే అంటే కోళ్ళు మామూలు ఫారం కోడిగుడ్లు తీసుకున్నా దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. సో, యూ క్యాన్ గెట్ ద బెనిఫిట్. కానీ అంటే సరైన ఇప్పుడు నాటుకోళ్ళు తీసుకుంటే వచ్చేంత అంత బెనిఫిట్ ఉండకపోయినా సరే, బట్ యూ విల్ నాట్ అంటే కొంతవరకు అయితే బెనిఫిట్ ఉంటుంది. సో, ఇంతకు ముందయితే నేను రికమెండ్ చేసేవాడిని కాదు. కానీ ఈ మధ్య కాలంలో తప్పకుండా అది తీసుకున్నందువల్ల అంటే అంటే తీసుకోకపోవడం వల్ల వచ్చే నష్టం ఎక్కువ తీసుకున్న దానికంటే. సో, యాహ్! ఇట్ ఈస్ యూ కెన్ వితిన్ రీజన్ యూ కెన్ టేక్ ఇట్. ఇచ్చినా అది దాంట్లో అంత ఉండే అంటే దాంట్లో రెసిడ్యుయల్‌గా అంత ఉండే అవకాశం లేదది. సో, కొ యాహ్! అంటే మీరు దొరికినంత వరకు మీరు పెంచుకోగలిగితే తప్పకుండా మీరు పెంచుకోండి. నాటుకోళ్ళు తీసుకోండి. లేకపోతే మీరు అంటే నేచురల్‌గా పెరిగినవి తప్పకుండా తీసుకోండి. దట్ ఈస్ ఆల్‌వేస్ ప్రిఫరబుల్. ఓకే. కానీ ఒకవేళ అది దొరకకపోతే గనక ఇవి తీసుకున్నందువల్ల అంటే తీసుకున్నందువల్ల కొంతవరకు లాభమే జరుగుతుంది గానీ నష్టం జరగదు. ఓకే. సో, దీనికి రిలేటెడే ఒక ప్రశ్న. యూజువల్‌గా ఈ ఫ్యాట్‌కి సంబంధించిన రిపోర్ట్ ఇది స్టాటిన్స్ ఇచ్చేది మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడానికి ఇస్తారు. ఓకే. అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి చూడాలి. కొలెస్ట్రాల్ అని చూస్తే గనక కొలెస్ట్రాల్ అంటే మీకు మొత్తం మీ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా కూడా సరిగ్గా పనిచేయడానికి, మీ హార్మోన్స్ అన్ని సరిగ్గా పనిచేయడానికి, మొత్తం స్టెరాయిడ్ సింథసిస్ అంతా సరిగ్గా ఉండడానికి ఓకే. బేసిస్ అంటే దానికి మూల కారణం కొలెస్ట్రాల్. మొత్తం మీకున్న విటమిన్ డి తయారయ్యేది కొలెస్ట్రాల్ నుంచే తయారవుతుంది. మొత్తం మీ సెక్స్ హార్మోన్స్ అన్ని ఇవి టెస్టాస్టెరోన్ గాని, ప్రొజెస్టెరోన్, ఎస్ట్రోజన్స్ ఇవన్నీ తయారయ్యేది కొలెస్ట్రాల్ నుంచే. మొత్తం స్టెరాయిడ్ హార్మోన్స్ అన్ని తయారయ్యేది కొలెస్ట్రాల్ నుంచే తయారవుతాయి. ఓకే. సో, అంత ఇంపార్టెంట్ అయిన కొలెస్ట్రాల్. ఇప్పుడు ఇంకోటేంటంటే కొలెస్ట్రాల్ ఈస్ ద రిపేర్ సబ్‌స్టెన్స్ ఆఫ్ ద బాడీ. అలాగే మీకు బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌లో దాదాపుగా 93% ఇట్ ఈస్ లాక్డ్ అప్ ఇన్ ద సెల్స్‌లో ఇప్పుడు మొత్తం లైపోప్రోటీన్స్ అంటాం. సో, ఈ లైపోప్రోటీన్స్ ఇవన్నీ కూడా అంటే మీకు ఇప్పుడు ఆహ్, ఈ ఇప్పుడు సెల్స్‌లో ఇప్పుడు సెల్ మెంబ్రేన్ మనం చూసినట్టయితే ఈ చానెల్స్ అన్నీ కూడా మొత్తం సెల్ మెంబ్రేన్‌లో ఫాస్ఫోలిపిడ్ బైలేయర్ అంటాం. ఆ ఫాస్ఫోలిపిడ్ బైలేయర్‌లో ఉన్న ఆ చానెల్స్ మొత్తం ఇవన్నీ కూడా దే ఆర్ మేడ్ ఆఫ్ కొలెస్ట్రాల్. సో, కొలెస్ట్రాల్ లేకపోతే గనక లైఫ్ సాధ్యం కాదు. కొంతమందిలో ఇప్పుడు కొలెస్ట్రాల్ సరిగ్గా తయారవ్వని వాళ్ళలో, సరిగ్గా లేని వాళ్ళలో చాలా లో కొలెస్ట్రాల్ ఉండటం, అలాగే జీరో కొలెస్ట్రాల్ ఉంటే గనక వాళ్ళకి కొలెస్ట్రాల్ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొలెస్ట్రాల్‌ని వాళ్ళకి అంటే ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో, కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఎల్‌డీఎల్ లేకపోతే హెచ్‌డీఎల్ లేకపోతే ఆక్సిడైజ్డ్ అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ వల్ల ఇప్పుడు హార్ట్‌లో బ్లాక్ రావడం ఇవన్నీ కూడా అవి ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది ఆక్సిడైజ్ అవ్వడం వల్ల లేకపోతే జరిగే పరిణామం అది. ఎందుకు ఆక్సిడైజ్ అవుతుంది? లేకపోతే కొలెస్ట్రాల్ అనేది ఎందుకు అంటే ఈ బ్లాక్స్ అనేది అంటే హార్ట్‌లో బ్లాక్‌లు ఎలా వస్తాయనేది మనం ఆలోచిస్తే గనక హార్ట్‌లో బ్లాక్స్ వచ్చేది ఇప్పుడు ఇప్పుడు ఒక అంటే మీకు మనం తీసుకునే ఆహారంలో ఉన్న కెమికల్స్ కానీ, లేకపోతే వాటిలో ఉన్న లేకపోతే ఇన్సులిన్ ఎక్కువగా ట్రిగ్గర్ చేసే ఇప్పుడు షుగర్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే గనక ఎండోథీలియల్ లేయర్స్ అంటే ఎండోథీలియం అంటాం. సో, ఇప్పుడు ఏంటంటే బ్లడ్ వెసల్స్‌లో లేకపోతే రక్తనాళాల్లో లోపల ఉండే పొరని ఎండోథీలియం అంటాం. సో, ఎండోథీలియం డ్యామేజ్ అవ్వడం వల్ల ఎండోథీలియం అంటే కొంత ఆహ్, అంటే ప్రమాదానికి గురవ్వడం లేకపోతే దాని దాని అంటే ఇన్‌ఫ్లేమ్ అవ్వడం వల్ల ఆహ్, ఏమవుతుందంటే అక్కడ చిన్న చిన్న మైక్రో ఫిషర్స్ అంటే లేకపోతే కొ కొ ఒక టేర్స్ లాగా ఎండోథెలియల్ లేయర్‌లో డెవలప్ అవ్వడం వల్ల అక్కడికి కొలెస్ట్రాల్ వెళ్లి ఆ డ్యామేజ్‌ని రిపేర్ చేసే క్రమంలో ఈ బ్లాక్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతాయి. సో, మనం చూడాల్సిందేంటంటే కొలెస్ట్రాల్‌ని తగ్గించడం కాదు గానీ, అసలు ఎందుకు ఆ డ్యామేజ్ ఎందుకవుతోంది? ఓకే. ఆ ఎండోథెలియల్ లేయర్‌కి డ్యామేజ్ ఎందుకవుతుందనేది మనం చూడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. సో, ఆ డ్యామేజ్‌ని గనక మనం ప్రివెంట్ చేయగలిగితే ఓకే. కొలెస్ట్రాల్ లెవెల్ ఆటోమేటిక్‌గా నార్మలైజ్ అవుతుంది. ఓకే. అండ్ యాహ్! కొంతమందికి జెనెటిక్‌గా కొంచెం ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉందా? యాహ్! వెరీ ఫ్యూ పీపుల్‌లో చాలా తక్కువ మందిలో అది ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్కరిలోనూ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఎందుకుంటున్నాయి? సో, ఎక్కువగా మనం కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనం అంటే ప్రతి ఒక్కరు అంటే హైపర్ ఇన్సులినిమియా అంటే ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే అంటే బ్లడ్ అంటే రక్తనాళాల్లో అయిన డ్యామేజ్‌ని ప్రివెంట్ చేయడానికి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఓకే. ఆ కొలెస్ట్రాల్ ఈ మాటిమాటికి ఆ డ్యామేజ్ అవుతూ ఉండడం, ఆ కొలెస్ట్రాల్ దాన్ని రిపేర్ చేయడం ఈ క్రమంలో ఈ ఈ అంటే కొంతవరకు ఈ బ్లాక్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో, మనం దానికి చేయాల్సిందేంటంటే కొలెస్ట్రాల్‌ని తగ్గించే మందులు తీసుకోవడం కాదు చేయాల్సింది. మన లైఫ్ స్టైల్‌ని మార్చుకోవడం,
లేకపోతే మన ఇన్సులిన్ లెవెల్స్ మనం తగ్గించుకోవడం, మనం యాక్టివిటీ లెవెల్స్ పెంచుకోవడం, లైఫ్ స్టైల్ మార్చుకోవడం. సో వీటి వల్ల అంటే మొత్తం ఇది కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అది. సో అవి చేస్తూ ఉన్న క్రమంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. సో కొలెస్ట్రాల్ ఒక్కదాన్నే మనం చూసి గత 70-80 సంవత్సరాలుగా కొలెస్ట్రాల్ మీద యుద్ధం చేస్తూ ఉన్నాం మనం, ప్రపంచం అంతా కూడా. సో హార్ట్ డిసీజ్ లేకపోతే గుండె సంబంధమైన వ్యాధులు పెరిగినాయా తగ్గినాయా ఈ 70 సంవత్సరాల్లో? పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? మొత్తం కొలెస్ట్రాల్ మందులే వాడుతున్నాం. ఇంకా ఇవాళ రేపు చూస్తే గనక ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఈ PCSK9 ఇన్హిబిటర్స్ అంటాం. సో PCSK9 అనేది అదొక ఎంజైమ్ అది. సో దాన్ని PCSK9 ని ఇన్హిబిట్ చేయడం అంటే ఆహ్, దాన్ని దాన్ని తగ్గించే ఇంజెక్షన్స్ వచ్చినాయి ఇవాళ రేపు. అంటే 6 నెలలకోసారి తీసుకుంటే ఆ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. లేకపోతే 3 నెలలకోసారి ఆ ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని చెప్పడం. మీకు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, ఇంతవరకు తీసుకునే ఇప్పుడు మొత్తం స్టాటిన్స్ అన్ని మనం తీసుకుంటా ఉంటే గనక అది ఇప్పుడు మీ కొలెస్ట్రాల్ లోవర్ చేసే టాబ్లెట్లు మీరు తీసుకుంటా ఉంటే ఒక విషయం ఏంటంటే ఆ PCSK9 అనే దాన్ని ఆ సబ్‌స్టెన్స్‌ని, ఆ ప్రోటీన్‌ని ఆహ్, బాడీలో అది అది ఆహ్, ఆహ్, ఈ తీసుకునే అంటే ఈ స్టాటిన్స్ అనేవి అవి పెంచుతాయి. ఓకే. సో అవి పెరిగేటట్టు చేస్తాయి. సో మీకు అర్థమవుతుందా మీకు? ఆ PCSK9 అంటే ఇప్పుడు మరలా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతవరకు స్టాటిన్స్ తీసుకొని ఆ PCSK9 ఏమో పెరుగుతుంది. ఇప్పుడేమో PCSK9 తగ్గించడానికి ఇంజెక్షన్స్ వచ్చినాయి. కొత్త ఇంజెక్షన్స్ కొన్ని లక్షల రూపాయలు, 3,00,000 రూపాయలు 6 నెలలకోసారో లేకపోతే ఇలా వేసుకుంటే గనక ఆ PCSK9